రేవంత్ రెడ్డి పాలమూరు బిడ్డవైతే అవినీతికి పాల్పడ్డ కల్వకుంట్ల కుటుంబ సభ్యులను జైల్లో పెట్టాలని హాట్ కామెంట్స్ చేశారు ఎంపీ అరవింద్. ప్యాకేజీలు మాట్లాడుకుని అరెస్ట్ చేయకుండా తమాషా చూస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ సమాజానికి కేసీఆర్ నమ్మక ద్రోహం చేశారని ఆరోపించారు ఆయన. హైదరాబాద్ లో ఎగరేస్తుంటే చిన్నప్పుడు లిపక్ పథకం నిజామాబాద్ డొప్ప పథకం పాత ముఖ్యమంత్రి లిపక్ పథకం బయటికి వెళ్ళంగానే అనుకున్నా ఏదో కేసులో నోటీసులు పోతాయేమో. ఈ నోటీసులు పోతే ఇక మేము వచ్చినాము గంటన్నర పెట్టిండు. ఏంది ప్రెస్ మీట్ చాలాస్తాం తప్ప వైరాగ్యం తప్ప ఏం కనవలేదు. 2 సంవత్సరాలు రేవంత్ రెడ్డి ఎట్టెట్టో నాశనం చేసిండు తెలంగాణని చెప్పమంటే పాత రామాయణం చెప్పుకుంటూ కల్వకుంట్ల చంద్రశేఖరరావుని అందరూ ఒకప్పుడు ఆయనకు అవగాహన నేను తెలంగాణకి చేసింది లొటపీసు. ఆ ఇరిగేషన్ మీద ఆయనకున్న అవగాహన మొత్తం కుటుంబానికి 40-50 వేల కోట్లు సంపాదించడానికి పనికొచ్చింది. అంత పాపాత్ముడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు అంత పాపాత్ముడు తెలంగాణలో నా భూతో నా భవిష్యత్ నమ్మక ద్రోహి, తెలంగాణ సమాజం యొక్క నమ్మక ద్రోహి.